శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నామంటే క్షేత్రం ఏంటంటే అండి, నెల్లూరు జిల్లాలో దగదత్తి అనే గ్రామంలో శివాలయం ఉంది. ఈ శివాలయంలో దక్షిణామూర్తి వారి స్వామివారు అండి. ఈ యొక్క దక్షిణామూర్తి వారిని ఆరాధన చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు అనేవి కలుగుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. పిల్లలందరికీ కూడా మేధస్సు అండి, విద్య అండి అనేవి కూడా అందరికీ కూడా కలిగించేవాడు ఈ యొక్క దక్షిణామూర్తి వారండి. దక్షిణామూర్తి వారిని ఆరాధన చేయడం వల్ల జ్ఞాపక శక్తి అనేది ఇంకా పెరుగుతుందండి. సంపూర్ణ విద్య అనేది కలుగుతుందండి. ఈ శ్లోకాన్ని అందరూ జపం చేయడం వలన దక్షిణామూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విజ్ఞానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. ఈ శ్లోకాన్ని జపించండి అందరూ కూడా. దక్షిణామూర్తి వారిని గురువారం నాడు ఆరాధన చేయడం వల్ల, దర్శనం చేసుకోవడం వల్ల, అలాగే దీపారాధన చేసుకోవడం వల్ల, అలాగే శనగల మాలండి వేయడం వల్ల ఆయన అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుందండి. అంటే పలికే దైవం ఏ దక్షిణామూర్తి స్వామివారండి. మీ పిల్లలకు కూడా ఈ తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి, దర్శనం చేసుకోమనండి. ఈ వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హరి ఓం.